హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఆర్ఎన్ఎస్ తెలుగు ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు సెప్టెంబర్ నెలకి సంబంధించిన రిమైనింగ్ సెకండ్ హాఫ్లో జరిగిన వెరీ ఇంపార్టెంట్ టాప్ 25 కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఈ సెప్టెంబర్ మంత్లీ కరెంట్ అఫైర్స్తో పాటు లాస్ట్ 1 ఇయర్కి సంబంధించిన మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్లు మీలో ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఇవ్వటం జరిగింది. ఈ టెలిగ్రామ్ గ్రూపులో మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్తో పాటు డైలీ న్యూస్ పేపర్లో వచ్చే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇమేజెస్, అలాగే అప్పుడప్పుడు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్విజ్ని అండ్ పోల్స్ను కూడా మన గ్రూపులో షేర్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవసరము అని అనుకుంటున్నారో వెంటనే మన గ్రూపులో జాయిన్ అయిపోండి. ఇక ఆలస్యము చేయకుండా వీడియోలోకి వెళితే 1వ ప్రశ్న, 2023వ సంవత్సరానికి గాను భారతదేశ అత్యున్నత సినిమా పురస్కారముగా పిలువబడే ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డునకు ఎంపికైన నటుడు ఎవరు? ఆన్సర్ మోహన్ లాల్. మలయాళం ఇండస్ట్రీ నుంచి దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్ తరువాత ఈ అవార్డును స్వీకరించిన 2వ మలయాళీ. మోహన్ లాల్ 1978వ సంవత్సరములో తిరోనోత్తము అనే తొలి సినిమాతో ఎంట్రీ ఇవ్వటము జరిగినది. సినిమా రంగానికి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం మోహన్ లాల్ గారికి 2001వ సంవత్సరములో పద్మశ్రీ మరియు 2019లో పద్మభూషణ్ అవార్డును ఇవ్వటము జరిగినది. తర్వాత 27వ ప్రశ్న, 2025వ సంవత్సరానికి గాను భారతదేశములోని ఏ 7 ప్రదేశాలను యునెస్కో ఈ సెప్టెంబర్ నెలలో ప్రపంచ తాత్కాలిక ప్రదేశాల జాబితాలో ఇటీవల చోటు కల్పించటం జరిగింది? ఆన్సర్ ఈ 7 ప్రదేశాలతో కలిపి ప్రస్తుతం మన భారతదేశములో ఉన్న యునెస్కో తాత్కాలిక ప్రదేశాల సంఖ్య 69. మరి ఆ 7 ప్రదేశాల గురించి తెలుసుకుంటే తిరుపతిలోని తిరుమల కొండలు, విశాఖపట్నములోని భీమిలి వద్ద గల ఎర్రమట్టి దిబ్బలు, కర్ణాటక రాష్ట్రములోని ఉడిపి వద్ద గల సెయింట్ మేరీ ద్వీప సమూహము, నాగాలాండ్ రాష్ట్రంలోని కిఫిన్ అనే ప్రాంతము వద్ద గల నాగకొండ ఒఫియోలైట్స్, అలాగే మహారాష్ట్రలోని పంచగని మరియు మహాబలేశ్వర్ వద్ద గల దక్కన్ ట్రాప్స్, మేఘాలయ రాష్ట్రములోని తూర్పు కాశీ కొండలలో గల మేఘాలయన్ ఏజ్ గుహలు, మరియు చివరిది కేరళ రాష్ట్రములోని వర్కల శిఖరము. తరువాత 28వ ప్రశ్న, అంతర్జాతీయ T20 క్రికెట్ ఫార్మాట్లో భారతదేశము తరపున ఇటీవల 100 వికెట్లను తీసిన మొట్టమొదటి భారత బౌలర్ మరియు ఈ రికార్డుని ఏ ప్రత్యర్థిపై సాధించటము జరిగినది? ఆన్సర్ హర్షదీప్ సింగ్ తన 64వ మ్యాచ్లో ఒమన్తో జరిగిన మ్యాచ్లో ఈ రికార్డును సృష్టించటం జరిగింది. అదే విధముగా మన టీమిండియా కూడా తమ 215th మ్యాచ్ని ఒమన్ దేశముతో ఆడటము జరిగినది. తరువాత 29వ ప్రశ్న, 2025వ సంవత్సరానికి గాను ఇటీవల విడుదల అయిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానము మరియు ప్రపంచములో తొలి 3 స్థానాలలో నిలిచిన దేశాలు ఏవి? ఆన్సర్ భారతదేశము 38వ స్థానములో నిలవటము జరిగినది. ఈ ఇండెక్స్ను విడుదల చేసే సంస్థ ప్రపంచ మేధో సంపత్తి సంస్థ. మరి టాప్ 3లో నిలిచిన దేశాలు వచ్చేసి స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా. అలాగే చివరి స్థానాలలో నిలిచిన దేశాలు వచ్చేసి నైజర్, అంగోలా అండ్ కాంగో. తరువాత 30వ ప్రశ్న, సోషల్ మీడియాపై నిషేధము మరియు రాజకీయ అవినీతి కారణముగా ఇటీవల ఏ పొరుగు దేశములోని జెన్జీ యువత నిరసనలతో ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామా చేయటముతో ఇటీవల ఎవరు ఆ దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఇటీవల తాత్కాలికముగా ప్రమాణ స్వీకారము చేశారు? ఆన్సర్ పొరుగు దేశం వచ్చేసి నేపాల్. మరి ప్రధానమంత్రి వచ్చేసి సుశీలా కర్కి. ఈమె మాజీ సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్. తర్వాత 31వ ప్రశ్న, ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 21వ తేదీ జరుపుకునే అంతర్జాతీయ శాంతి దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ యాక్ట్ నౌ ఫర్ ఏ పీస్ఫుల్ వరల్డ్. తరువాత 32వ ప్రశ్న,
కేంద్ర ప్రభుత్వ జనగణన విభాగము ఇటీవల విడుదల చేసిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనగా SRS 2023 నివేదికలో భారతదేశ సంతానోత్పత్తి రేటు ఎంత మరియు ఈ సంతానోత్పత్తి రేటు గ్రామాలలో మరియు పట్టణాలలో ఎంతగా నమోదు కావటం జరిగినది. ఆన్సర్, మన భారతదేశం యొక్క సంతానోత్పత్తి రేటు 1.9. మరి గ్రామాలలో సంతానోత్పత్తి రేటు వచ్చేసి 2.1, అలాగే పట్టణములో సంతానోత్పత్తి రేటు వచ్చేసి 1.5. మరి సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలలో ఫస్ట్ ప్లేస్లో బీహార్ 2.8, సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ 2.6 అండ్ థర్డ్ ప్లేస్లో మధ్యప్రదేశ్ 2.4. మరి తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల యొక్క సంతానోత్పత్తి రేటు 1.5. తరువాత 33వ ప్రశ్న, ఇటీవల విడుదలైన ఆపరేషన్ సింధూర్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియా డీప్ స్ట్రైక్ ఇన్సైడ్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్, KJS ధిల్లాన్. తర్వాత 34వ ప్రశ్న, దాదాపు 11 ఏళ్ల తరువాత ఏ జట్టు ఇటీవల ముగిసిన దేశవాళీ క్రికెట్ టోర్నీ అయిన దులీప్ ట్రోఫీ 2025 విజేత ఎవరు? ఆన్సర్, సెంట్రల్ జోన్. మరి ప్రత్యర్థి సౌత్ జోన్. ఈ టోర్నీ యొక్క ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ సారాంశ్ జైన్. తరువాత 35వ ప్రశ్న, తదుపరి 98వ ఆస్కార్ అవార్డ్స్ 2026నకు ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం విభాగములో భారతదేశము నుండి అధికారిక ఎంట్రీగా కేంద్ర ప్రభుత్వం ఏ చిత్రాన్ని ఎంపిక చేసినది? ఆన్సర్, హోమ్ బౌండ్. ఈ చిత్రం యొక్క దర్శకుడు నీరజ్ గైవాన్. తరువాత 36వ ప్రశ్న, దాదాపు 3 దశాబ్దాల తరువాత మొట్టమొదటిసారి ఇటీవల ముగిసిన పురుషుల ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025 పోటీలలో మొట్టమొదటి పతకాన్ని ఏకంగా స్వర్ణ పతకాన్నే సాధించిన పురుషుల కాంపౌండ్ టీం ఏంటి? ఆన్సర్, రిషబ్ యాదవ్, అమర్ సైని అండ్ ప్రథమేష్. ఫైనల్లో మన భారతదేశం యొక్క ప్రత్యర్థి నెదర్లాండ్స్. అదేవిధముగా ఈ ఈవెంట్తో పాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వెన్నం జ్యోతి సురేఖ మరియు రిషబ్ యాదవ్ వీరిద్దరూ కూడా సిల్వర్ మెడల్ని సాధించటము జరిగినది. తర్వాత 37వ ప్రశ్న, 2025వ సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2025 ర్యాంకింగ్లో ఓవరాల్గా టాప్ 3లో నిలిచిన నగరాలు ఏవి? ఆన్సర్, ఫస్ట్ ప్లేస్లో ఇండోర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, సెకండ్ ప్లేస్లో అమరావతి ఫ్రమ్ మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్లో దేవాస్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. అదేవిధముగా ఈ అవార్డులను 3 కేటగిరీలుగా ఇవ్వటం జరుగుతుంది. వాటిలో ఫస్ట్ 10 లక్షల కంటే ఎక్కువ జనాభా గల కేటగిరీలో ఫస్ట్ ఇండోర్, సెకండ్ జబల్పూర్, థర్డ్ ఆగ్రా. తరువాత 3 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఫస్ట్ అమరావతి, సెకండ్ ఝాన్సీ అండ్ మొరాదాబాద్. తరువాత 3 లక్షల్లోపు జనాభా కలిగిన కేటగిరీలో దేవాస్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. ఈ అవార్డులను అంతర్జాతీయ స్వచ్ఛ వాయు దినోత్సవం సెప్టెంబర్ 7వ తేదీని పురస్కరించుకొని కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2019లో ప్రారంభించిన జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం అమలు చేస్తున్న నగరాలకు ఈ ర్యాంకింగ్ని ప్రతి సంవత్సరము కూడా ఇవ్వటము జరుగుతుంది. అదేవిధముగా రామ్సర్ కన్వెన్షన్ విభాగం కింద ఈసారి ఇండోర్ మరియు ఉదయ్పూర్ నగరాలకు వెట్లాండ్ సిటీ అక్రిడిటేషన్ అనగా చిత్తడి నేలల సర్టిఫికేట్ను కూడా ఇవ్వటము జరిగినది. తర్వాత 38వ ప్రశ్న, ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 16న జరుపుకునే అంతర్జాతీయ ఓజోన్ పొర దినోత్సవము లేదా ప్రపంచ ఓజోన్ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్, ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్. తరువాత 39వ ప్రశ్న, అభివృద్ధి చెందుతున్న దేశాలలో భూగర్భ జల నిర్వహణకు కృషి చేసినందుకు గాను ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జల పురస్కారమునకు ఈ 2025వ సంవత్సరానికి గాను ఎంపికైనటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్, హిమాంశు కులకర్ణి. వీరు రూపొందించిన జాతీయ జలాశయ మ్యాపింగ్ కార్యక్రమం వలన చాలా ప్రతిఫలాలు అనేవి లభించటముతో యుఎస్ఏలోని ఓక్లహోమా విశ్వవిద్యాలయం వారు ఈసారి ఈ అవార్డునకు ఎంపిక చేయడం జరిగినది. తర్వాత
తరువాత 40వ ప్రశ్న 2025వ సంవత్సరానికి గాను ఇటీవల ముగిసిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన దేశము ఏంటి? ఈ ఈవెంట్లో భారత్ ఎన్ని పతకాలను గెలిచినది? ఆన్సర్, ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఇంగ్లాండ్లోని లివర్పూల్ నగరము. టోటల్గా భారతదేశము 4 మెడల్స్ని సాధించటం జరిగింది. ఫస్ట్ జైస్మిన్ లంబోరియా 57 కేజీల విభాగములో గోల్డ్ మెడల్ని సాధించింది. అలాగే మీనాక్షి హుడా 48 కేజీల విభాగములో గోల్డ్ మెడల్ని సాధించింది. అలాగే నుపూర్ షెరాన్ ఈమె 80+80 కేజీల విభాగములో సిల్వర్ మెడల్ని సాధించినది. అలాగే పూజా రాణి ఈమె 80 కేజీల విభాగములో బ్రాంజ్ మెడల్ని సాధించటము జరిగినది. తర్వాత 41వ ప్రశ్న అర్థశాస్త్రములో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇటీవల ఏ మాజీ ప్రధాని 2025వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పివి మెమోరియల్ ఫౌండేషన్ అవార్డునకు ఎంపిక అయ్యారు? ఆన్సర్, మన్మోహన్ సింగ్. తర్వాత 42వ ప్రశ్న వ్యవసాయ రంగములో 100 స్టార్టప్స్ ప్రారంభించటంతో పాటు వ్యవసాయ ఎగుమతులను ఏ సంవత్సరము నాటికి $50 బిలియన్ తీసుకెళ్లే లక్ష్యముతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినది? ఆన్సర్, భారతి అనగా భారత్ హబ్ ఫర్ అగ్రిటెక్ రిసైలెన్స్ అడ్వాన్స్డ్ అండ్ ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎనేబుల్మెంట్. తర్వాత 43వ ప్రశ్న ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల మణిపూర్ పర్యటనలో భాగముగా ఏ ఈశాన్య రాష్ట్రములో మొట్టమొదటి రైల్వే లైన్ని ప్రారంభించటము జరిగినది? ఆన్సర్, మిజోరాం రాష్ట్రములో జైరాబీ నుండి సైరాంగ్ వరకు మొట్టమొదటి రైల్వే లైన్ని ప్రారంభించటము జరిగినది. తరువాత 44వ ప్రశ్న ప్రతి రంగములో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశముతో ఇటీవల సెప్టెంబర్ 14 మరియు 15వ తేదీలలో జాతీయ మహిళా సాధికారిక సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన నగరము ఏంటి మరియు థీమ్ ఏంటి? ఆన్సర్, నగరము తిరుపతి. థీమ్ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ ఫర్ వికసిత్. తర్వాత 45వ ప్రశ్న రైలు ఆధారిత మొబైల్ లాంచర్ ద్వారా భారతదేశపు మొట్టమొదటి ఇటువంటి క్షిపణి ప్రయోగముని DRDO ఏ క్షిపణిని ఉపయోగించి విజయవంతముగా ప్రయోగించినది? ఆన్సర్, అగ్ని ప్రైమ్. ఈ అగ్ని ప్రైమ్ ద్వారా 2000 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలను సులువుగా ఛేదించవచ్చు. ఈ అగ్ని క్షిపణులు అనేవి జాతీయ సమగ్ర గైడెడ్ మిసైల్ అభివృద్ధి కార్యక్రమంలో ఒక భాగము. తర్వాత 46వ ప్రశ్న 2026వ సంవత్సరానికి గాను ఇటీవల దేశములోని ఏ నగరము 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చినది మరియు ఏ పంచాయతీ ఈ సదస్సులో గోల్డ్ మెడల్ని సాధించటము జరిగినది? ఆన్సర్, ఆతిథ్యం ఇచ్చిన నగరం విశాఖపట్నం. ఈ సదస్సులో గ్రామ పంచాయతీ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం అమలుపై మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలోని ధూల్ జిల్లాలోని రోహిణి అనే గ్రామ పంచాయతీ గోల్డ్ మెడల్ని సాధించటము జరిగినది. అదే విధముగా రైల్వేలో సైబర్ భద్రతపై గాను నేషనల్ క్యాపిటల్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కూడా గోల్డ్ మెడల్ని సాధించటము జరిగినది. తరువాత 47వ ప్రశ్న విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు గాను దేశములోని ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాలలో ఏ ఆపరేషన్ పేరుతో త్వరలో కేంద్ర ప్రభుత్వం సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది? ఆన్సర్, ఆపరేషన్ భాస్కర్. తరువాత 48వ ప్రశ్న మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి వారి కుటుంబాలను బలోపేతము చేయడమే లక్ష్యముగా మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించటానికి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహణలో ఇటీవల ఏ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించటము జరిగినది? ఆన్సర్, స్వస్థ నారీ సశక్త్ పరివార్ అనే జాతీయ కార్యక్రమం. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరములో ప్రారంభించారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జరగనుంది. అదే విధముగా ఈ కార్యక్రమంలో శిశు సంరక్షణ విద్యతో పాటు పౌష్టికాహారము కోసము రాష్ట్రీయ పోషణ్ అనే కార్యక్రమమును కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్యముగా వెరీ ఇంపార్టెంట్ భారతదేశపు మొట్టమొదటి PM మిత్ర
పార్క్ అంటే ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అప్పీరల్లో భాగముగా దేశంలోని సుమారు 7 రాష్ట్రాలలో టెక్స్టైల్ తయారీ కేంద్రాలను ఏర్పాటుకు శ్రీకారం చుట్టటము జరిగినది. తరువాత 49వ ప్రశ్న, ఇటీవల ముగిసిన 17వ ఎడిషన్ ఆసియా క్రికెట్ కప్ 2025 టోర్నమెంటులో వరుసగా 2వసారి విజేతగా నిలిచిన దేశము ఏంటి? ఆన్సర్ భారతదేశము. ప్రత్యర్థి పాకిస్తాన్పై విజయం సాధించి ఓవరాల్గా ఏషియన్ కప్ హిస్టరీలో 9వసారి విజేతగా నిలవటం జరిగినది. ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్గా తిలక్ వర్మ, అలాగే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చేసి అభిషేక్ శర్మ అవార్డును స్వీకరించటం జరిగినది. తరువాత చివరిది 50వ ప్రశ్న, 2025వ సంవత్సరానికి గాను నగర వేదికగా ముగిసిన 69వ బాలన్ డి ఓర్ అవార్డుల కార్యక్రమములో పురుషుల మరియు మహిళల విభాగములో ఎవరు ఈ అవార్డును అందుకున్నారు? ఆన్సర్ మేల్ కేటగిరీలో ఔస్మాన్ డెంబేలే అండ్ ఫీమేల్ కేటగిరీలో ఐటనా బొన్మాతి. ఈమె వరుసగా 3వసారి ఈ అవార్డును గెలుచుకోవటం జరిగినది. అలాగే సమ్ ఎక్స్ట్రా క్వశ్చన్స్. బీసీసీఐ నూతన 37వ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్, అలాగే భారత అటార్నీ జనరల్గా మరో 2 ఏళ్లు కొనసాగింపుతో ఆర్ వెంకటరమణి, అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ యొక్క స్టాఫ్గా మరో 8 నెలల పొడిగింపుతో జనరల్ అనిల్ చౌహాన్, అలాగే ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానమంత్రి సెబాస్టియన్ లికోర్ను, అలాగే ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ యొక్క నూతన అధ్యక్షుడు వివేక్ గుప్తా, అలాగే తెలంగాణ రాష్ట్ర ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రామం అడవి శ్రీరాంపూర్ ఫ్రమ్ పెద్దపల్లి డిస్టిక్, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్య శ్రీనివాస్, అండ్ లాస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల డి రాజా నియమితులు కావడం జరిగినది. సో ఇంతటితో ఈ వీడియో క్లోజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.